తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్ గా బరిలోకి దిగి మ్యాజిక్ ఫిగర్ ని సాధించాడు. నిజంగా ఇది అస్సలంటే అస్సలు చిన్న విషయం కాదు. మనకి విజయ్ అనంగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఎవరు అంటే త్రిష. అయితే ఇక డిఎంకేతో పాటు అన్నా డిఎంకే అన్ని రకాల పార్టీలకు ఆయన షాక్ ఇచ్చేశాడు. ద్రవిడ రాజకీయాల్లో పోటీ చేసిన తొలిసారే సంచలనం సృష్టించాడు. ఈ నేపథ్యంలో త్రిష గురించి చర్చ మొదలైంది. అయితే రాజకీయాల్లో త్రిష సైతం అడుగు పెట్టబోతోందన్న టాక్ వినిపిస్తోంది. త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం కానుందని మరో టాక్ వినిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో గెలిస్తే ఒక చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో విజయ్ రాజీనామా చేసిన స్థానంలో త్రిష పోటీ చేశారని లేటెస్ట్ టాక్. అలా ఎన్నికల్లో గెలిచి హీరోయిన్ త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం అవుతారని కూడా అర్థమవుతోంది. మరోవైపు ఎన్నికల ముందు త్రిష విజయ్ పైన రూమర్స్ వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే విజయ్ తన గెస్ట్ హౌస్లో ఒక పెద్ద భేటీని ఏర్పాటు చేయనున్నాడు. అయితే ఈ భేటీలో అక్కడున్న ఎమ్మెల్యేలతో వాళ్ళతో మాట్లాడి త్రిషకు సంబంధించిన పోస్ట్ ఏమి ఇవ్వాలి అనే దానిపైన చాలా పెద్ద చర్చ జరుగుతోంది. నిజానికి విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే త్రిషకి కూడా చాలా విలాసవంతమైన గెస్ట్ హౌస్ కొనిచ్చినట్టు చాలా పెద్ద టాక్ నడుస్తుంది. అయితే ఆ గెస్ట్ హౌస్లోనే మొత్తం అందరితో భేటీ నడిపిస్తున్నట్టు అర్థమవుతోంది. మరి త్రిషకి డిప్యూటీ సీఎం పోస్ట్ వస్తుందా, లేకపోతే దానికి సంబంధించిన వివరాలు ఇంకా వేరేవేమైనా ఉన్నాయా అనే దానిపైన రేపు అంటే 6వ తారీఖున మొత్తం అంతా కూడా భేటీ జరుగుతుంది. 7వ తారీఖున ప్రమాణ స్వీకారం రోజున మనకు ఒక సర్ప్రైజ్ అయితే రాబోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.